స్వాగతం సుస్వాగతం మన మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి గారికి మా హృదయపూర్వక, అలాగే మన అందరూ చెప్పులు ఇడిచి నిలబడి ప్రార్థనా గీతం పాడాలి దయచేసి. హృదయ గీతి అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం భారత కలం భారత సేవీ నియమోగత విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో సహార్థ నిందగా స్నేహదీపం వెలుగగా సహకారమందం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతి వినుము విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో. శ్రీనివాస్ గారికి పాలపూర్ మండల్ ఆర్యవేశ అధ్యక్షులు, అదేవిధంగా సోదరులు మన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సూచనలు కూడా ఇచ్చినారు మీకు మా సోదరుడు వెంకటేష్ గుప్తా గారికి, మన మేయర్ గారు దుర్గా దీప్లాల్ గారికి, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి గారికి, భూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా టెంపుల్ చైర్మన్ కుటుంబ సభ్యులందరికీ, మా మహిళా సోదరి మండలికి, మీ అధ్యక్షులు రమాదేవి గారికి, అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతి జోడించి నమస్కరిస్తాను. మొన్న ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డ మా అక్క చెల్లెళ్ళ మా అన్న తమ్ముళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా నన్ను భాగస్వామ్యాన్ని చేసినందుకు మీ అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఈ విధంగా రావడంతో మీ అందరితో మీ మధ్యలో నేను ఒకదాన్ని, మీతో పాటు నేను ఒకదాన్ని అనే ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక సంఘటన లాగా పెట్టుకున్నా కూడా, ఒక అకేషన్ లాగా పెట్టుకున్నా కూడా అందరినీ గెట్ టుగెదర్ కలవడానికి అనేది ఒక మంచి ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమానికి నిజంగానే ఇలా కలిసినప్పుడే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సంఘం తరఫున ఏం చేస్తే మన వాళ్ళకి మేలు జరుగుతుంది, పక్కన మనకన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకి మా వాళ్ళు అండగా ఉంటారని ఒక భరోసా కల్పించడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని మనం చేసుకుంటూ చాలా సేవా కార్యక్రమాలు, ఆరవేశ సంఘాలు అంటేనే ఎక్కడైనా కూడా చాలా సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. 24 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. లక్ష్మీనారాయణ గారు మొదట్లో నేను మహేష్ నియోజకవర్గానికి పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ లక్ష్మీనారాయణ గారిని కలిశాను. మీ అందరి తరఫున అందరినీ కూడా సహకరించున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో అడుగు వేసినప్పుడు ఆసరా ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోతానే నా ఆలోచన. సో డెఫినెట్గా ఆ రోజు కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చాను నేను. అప్పుడు నాకు ఒక భరోసాగా అండగా నిలబడ్డారు మా సోదరులు. వారికి ఈరోజు ఈ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో అందరిని కూడా పేరు పేరున పలకరించినప్పుడు, అందరిని కూడా అడిగినప్పుడు అందరూ కూడా మీతో ఉంటాం మేడం, మా అభిప్రాయం వేరే ఉన్నా కూడా ఇక్కడ మీ నాయకత్వం మీరు కావాలి, మాకు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మాట ఇచ్చి అండగా నిలబడ్డ మీకు అందరికీ దిశగా 5 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తానని కూడా మీకు అందరికీ మనవి చేసుకుంటూ, నన్ను కలవాలనుకున్నప్పుడు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా కూడా ఉదయం 9 గంటల వరకు ఎవరు వచ్చినా ఖచ్చితంగా కలుస్తానని, టైం తీసుకోవాలేమో వద్దన్న వెళ్ళాలేమన్న ఆలోచన వద్దు. మీ శాసనసభ్యురాలుగా, మీ సవితమ్మగా మీరు ఎప్పుడు టైం మార్నింగ్ 9కి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తానని మీకు మనవి చేస్తాను. అయితే ఈరోజు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే మా సోదరుడు విక్రమ్ ఒక అడుగు ముందుకేసి ఒక టికెట్ కూడా అనౌన్స్ చేస్తున్నాడు ఈరోజు. సో అందుకన్నా మీరు కనీసం ఖచ్చితంగా మొదటిసారి ఒక టికెట్ అనౌన్స్ చేసినాం కాబట్టి మళ్ళీ శ్రీనివాస్ ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం. సో ఇదే కాకుండా మాట్లాడుతున్నప్పుడు భూపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి గుడి కట్టుకుంటున్నాం. అమ్మవారి గుడికి మేము స్థలం ఇవ్వడం కాదు, అమ్మవారు అక్కడ ఉండాలి అనే సంకల్పంతో తను అక్కడికి వచ్చి వచ్చింది. కానీ మనమందరం నిమిత్తం మాట్లాడుతున్నాము, మనం కడుతున్నాము, మనం స్థలం ఇస్తున్నాము, మనం గుడి కట్టుకుంటున్నాము. మనం కట్టడం అనేది నా దృష్టిలో మనం ఒక అదృష్టం కల్పించింది అమ్మ అనుకుంటున్నాను. అంతే. అక్కడ అమ్మ అక్కడ గుడి కట్టుకొని స్థావరం అక్కడ నిలబడాలనుకుంది, అమ్మ అక్కడ నిలబడ్డది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మెయిన్ రోడ్ నుండి పోతా ఉంటే అక్కడ వైబ్రేషన్సే మారిపోయింది. ఆ గుడి చూస్తూ ఉంటే వైబ్రేషన్సే మారిపోయింది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా క్యాంప్ ఆఫీస్ ముందు ఒక గుడి, వెనకాల ఒక గుడి, అంటే ముందు బడి, వెనకాల గుడి, రెండు అక్కడే ఉన్నాయి. సో అక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి అక్కడ చుట్టూ చూసుకుంటే ఇక్కడ ఒక గుడి ముందర బడి అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. నిజంగా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఒకటే ఉండేది, కానీ ఈరోజు అమ్మవారి కూడా అక్కడ వెలుస్తూ ఉంది. నిజంగా అందులో భాగస్వామ్యం వాళ్ళందరూ అదృష్టవంతులే, ₹1 ఖర్చు పెట్టిన అదృష్టవంతులే. దాంట్లో స్థలాన్ని చూపించడానికి అమ్మ నన్ను పెంచుకొని అక్కడ చూపించమని అడిగింది కాబట్టి అది చూపించిన, అది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను. అయితే శ్రీనివాస్ వచ్చినప్పుడు ఏమంటారంటే, ఇచ్చిన్నారు మీరు ఇచ్చిందని నేను బడపెట్టి ఇవ్వమని అడిగితే మీరు పెట్టి ఇస్తే మేడం అంటారు. కానీ ఎక్కడైనా అమ్మ ఒక దగ్గర ఇవ్వాలనుకుంది. అయితే నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నారు, బడంపేటలో కూడా కొంత స్థలం చూపించండి మాకు ఇవ్వండి అని. సో కుర్మలగూడలో ఇచ్చాను కదా, ఒక 300 గజాలు వెళ్ళండి అంటే అక్కడ కాదు మేడం, బడంపేటలోనే కావాలంటాడు, విలేజ్లోనే కావాలంటాడు. నిజంగా అమ్మ సంకల్పం ఉండుంటే, అమ్మ ఆశీర్వాదం ఉంటే మనం ఎంత ఖచ్చితంగా ఏర్పాటు చేయించుకుంటుంది. తను ప్రయత్నం చేయడంలో తప్పులేదు, మీరు అడగడంలో తప్పులేదు, ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ. అయితే లక్ష్మీనారాయణ